For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ విజయలక్ష్మి మ్యామ్తో మాట్లాడి ప్రస్తుతం జరుగుతున్న జానీ మాస్టర్ కేసు గురించి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మేడం, గత కొద్ది రోజులుగా చూస్తున్నాము జానీ మాస్టర్ గురించి చాలా చర్చ జరుగుతుంది. అసలు ఈ కేసులో ఉన్న నిజాలు ఏంటి, అసలు ఈ కేసు అనేది ఎంతవరకు నిజం అంటారు? ఆ అమ్మాయి పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అని చెప్తున్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు మైనర్గా ఉన్నప్పుడే ఇలాంటి అబ్యూజ్ అనేది జరిగిందనేసి మనకి చూస్తున్నాం న్యూస్లో. సో ఇప్పుడు ఇది కేసు అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది? 5 years తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు కేసు ఫైల్ చేసింది. అండ్ ఆల్రెడీ చూసాము జానీ మాస్టర్ని 14 days ఆఫ్ రిమాండ్కి కూడా పంపించారు. దీని గురించి మీరు లీగల్గా ఎలాంటి ఉంటాయి అనేది మాకు చెప్పండి. ఒకటమ్మా, పబ్లిక్కి తెలిసింది ఏంటంటే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం జరిగింది అని అన్నారు. ఓకే, అప్పుడు జరిగింది అంటే అప్పటి నుంచి కంటిన్యూగా ఆమె శారీరకంగా బాధపడుతోంది, మానసికంగా కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి పలు సార్లు చెప్పింది, వేరే ఎక్కడికో షూటింగ్కి తీసుకెళ్ళినప్పుడు క్యారవాన్లో నన్ను చాలా చిత్రహింసలు పెట్టాడు, మానసికంగాను శారీరకంగాను, అంటే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఎవరైనా మా ఆడవాళ్ళు కొంచెం ఆలోచిస్తారు కదా, బయటికి రాలేరు ఇలాంటి విషయాల్లోనే. తర్వాత ఏంటంటే ఒక సీనియర్ కొరియోగ్రాఫర్ ఆమె కనుక బయట పెడితే ఆ అమ్మాయికి ఛాన్సెస్ ఇయ్యను అని బెదిరించి ఉండొచ్చు, చెప్పలేము. ఇది ఎంత ఏంటంటే మనము సస్పీషియస్ గానే ఉండాలి తప్ప క్లారిటీ రాదు ఇక్కడ. ఎందుకంటే చెప్పాం కదా, మనం ఎప్పుడైనా సరే కేసు పెట్టిన వాళ్ళకి కానీ ఎవరైతే అభియోగం పెట్టారో ఎవరైతే దాంట్లో నిందితుడిగా ఉన్నాడో వాళ్ళకే తెలుస్తుంది. ఇది అందరికీ చూపించే ఇష్యూ కాదు ఇది. సో అది వాళ్ళు ఎంక్వైరీకి, అందుకే 14 days రిమాండ్ లో ఉంచారు. ఎందుకని? ఈ 14 days ఎంక్వైరీలు జరుగుతాయి. అక్కడ అతను కూర్చోబెట్టి పప్పన్నం బెటరు తీసుకొస్తారు, సిసిఎస్కి తీసుకొస్తారు, లేదా వేరే ఎక్కడికో స్టేషన్కి తీసుకొస్తారు. పర్మిషన్స్ ఉంటాయి, కోర్టు నుంచి పర్మిషన్స్ తెచ్చుకుంటారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు, వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తారు. ఎవ్రీడే జరుగుతాయి అంటారా? ఎవ్రీడే అయి ఉండొచ్చు, 2 రోజులకు ఒకసారి అయి ఉండొచ్చు. అది మనకి చెప్పరు, తెలియదు, ఎప్పుడు ఎవరికి తెలియదు, అది తెలియదు. అది కోర్టు పర్మిషన్ ఇస్తుంది, దాని ప్రకారంగానే వాళ్ళు చేస్తారు. అది మనం ఎవ్రీడే ఇస్తారా లేకపోతే 2 రోజులకి ఇస్తారా అలా ఉండదు. ఆ కేసు సివియారిటీని బట్టి వాళ్ళు పర్మిషన్ గ్రాంట్ చేస్తుంది కోర్టు. 14 days లోనే వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తారు. చేసి అక్కడ ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఈ 14 days కూడా రిమాండ్ లో ఉంచడానికి పెద్ద కారణం ఏంటంటే సస్పీషియస్, అనుమానాస్పదం, ఎక్కడో అక్కడ వాళ్ళకి క్లూ దొరికి ఉండాలి. దొరికితేనే రిమాండ్ కి పంపించారు. ఈ 0 FIR అని అంటున్నారు కదా, ఈ తర్వాత ఇవి కలెక్ట్ చేసుకున్నవన్నీ FIR లో పొందుపరుస్తారు. ముందేం లేవు కానీ తర్వాత వస్తాయి. ఏవో స్పెర్మ్స్ కలెక్ట్ చేసుకుంటారు, లేదా ఏదో ఒకటి. ఆ అమ్మాయి ఎలిగేషన్ ఏం పెట్టిందో మనకు తెలియదు కదా. అవునవును, జస్ట్ ఇలాగా మనకు తెలిసింది, నన్ను బాధ పెడుతున్నాడు, నన్ను రేప్ చేశాడు, 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అని తెలిసిందంతే. మిగతావన్నీ ఆ అమ్మాయి అందులో రాస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఈ FIR లో ఇవన్నీ పొందుపరిచి అప్పుడు ఆయనకి శిక్ష ఎప్పుడు, ఎన్ని రోజులు అనేది నిర్ధారణకు వస్తుంది. అప్పుడు సెక్షన్స్ వర్తిస్తుంటాయి. ఒకే సెక్షన్ లో ఉండదు, వేరే వేరే సెక్షన్స్ అన్ని యాడ్ అయిపోతాయి. ఓకే, సో అంటే ఇప్పుడు ఆయన ఎంత 14 days కాకుండా అది ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదా ఇంకా ఏమైనా జరగచ్చు అంటారు మ్యామ్? ఏమైనా జరగచ్చు. ఓకే, సో అది ఎంతైనా ఎక్స్టెండ్ అవ్వచ్చు. 14 days అని అనుకోకండి. 14 days అని ఎందుకన్నారంటే ఈ ఉంటాయి. ఈ 14 days లోని ఆయన అండర్ ట్రైలర్, ప్రిజనర్ కాదు. ఓకే, ప్రిజనర్ అంటే వేరు, అండర్ ట్రైలర్ అంటే వేరు. వీళ్ళని లోపలున్న ఖైదీలతోటి కలిపి ఉంచరు, వీళ్ళకి సపరేట్ గా ఉంటుంది. వీళ్ళని వేరేగా ఉంచుతారు. ప్రిజనర్స్ దగ్గర కాకుండా అండర్ ట్రైలర్స్ ని వేరేగా ఉంచుతారు. వీళ్ళకి డ్రెస్ కోడ్ అది ఉండదు, మామూలు డ్రెస్ తోటే ఉంటారు. ప్రిజనర్ ఎప్పుడైతే శిక్ష పడుతుందో అక్కడ జైలుకి ఇచ్చిన కోడ్ ఉంటుందో ఆ డ్రెస్ ఇస్తారు, వాళ్ళని అందరితోటి పంపించేస్తారు. ఇప్పటి వరకు వీళ్ళని వేరే సెల్లో ఉంచుతారు, ఉంచి ఇంట్రాగేషన్ చేస్తారు, అక్కడి నుంచి తీసుకొస్తారు, ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా తీసుకెళ్తారు విత్ కోర్ట్ పర్మిషన్. కోర్టులో పిటిషన్ వేసుకుంటారు. పిటిషన్ వేసుకున్నాక అది ఓకే అయిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చి చేస్తారు. ఓకే, సో ఈ 14 days ఆఫ్ టైం అనేది రిమాండ్ లో ఉన్నప్పుడు ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి చిన్న క్లూ దొరికి ఉండాలి. లేకపోతే మాకు 14 రోజులు రిమాండ్ లో ఉండాలి అని కండిషన్ పెట్టరు. కండిషన్ అప్లై అయింది అంటే అక్కడ వాళ్ళకి క్లూ దొరికింది.
ఆ దొరికిన క్లూని పట్టుకొని మిగతావన్నీ తీస్తారు. ఓకే ఓకే. అండ్ ఇంకా చాలా మంది అంటున్నారు లైక్ ఏదైనా సిచ్యువేషన్ ఇలాంటివి జరిగితే లైక్ అమ్మాయికే ఇంట్లో బెనిఫిట్ అవుతాయి, అబ్బాయిలకి ఏం కేసెస్ లేవా అని చెప్పి జనరల్ గా అంటున్నారు. అంటే ఆయన నిజంగా చేశాడా చేయలేదా అనేది కూడా లేకుండా ఆయనని ఇలా చేసేస్తున్నారు, ఆయన కెరీర్ అంతా డ్యామేజ్ అయిపోయింది అనేసి అంటున్నారు కదా. ఇప్పుడు ఈ 14 days అందుకే కదా ఆయన మీద ముద్ర వేయలేదు కదా, 14 days రిమాండ్ ఎందుకు పెట్టారు? ఇది ఏది లేదు అని అంటే క్లీన్ చిట్ వస్తాడు, లేదు అంటే లోపల వేసేస్తాడు. సో ఇదైతే 5 years బ్యాక్ జరిగినా ఎప్పుడు జరిగినా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుందంటారమ్మా. ఇప్పుడు ఏదైనాను ఇప్పుడు తప్పు ఎప్పుడు జరిగింది అనేది కాదు, జరిగిందా లేదా, ఇద్దరు ఇష్ట ప్రకారంగా ఉంది అంటే ఓకే, లేదు అంటే ఇప్పుడు భార్యాభర్తలే నాకు నచ్చలేదు అని అంటే అది రేపు కిందే వస్తుంది. నాకు వద్దు అని అన్నప్పుడు భర్త బలవంతం చేస్తే అది రేపే. అలాంటిది మరి ఈయన మా కొరియోగ్రాఫర్ ఆ అమ్మాయి స్టూడెంట్ వర్తిస్తుంది కదమ్మా. మగవాళ్ళకి వర్తించదా అని ఎందుకు అనుకోరు, మగవాడికి వర్తిస్తుంది. కాకపోతే తప్పు చేయనంతసేపు నువ్వు భయపడనక్కర్లేదు, తప్పు చేసేవు అంటే మాత్రం ఎక్కడో అక్కడ ఇలాంటిది దొరుకుతుంది. చిన్న క్లూ దొరికిందంటే దాని ఆ మూలం ఎక్కడుందో తెలిసిపోతుంది. ఈ 14 days పెట్టుకున్నారు కదా, ఈ 14 days లో ఈయన నిజంగా చేశాడు ఆయనంతటా ఆయన చెప్తాడు. అలా ఉంటాయమ్మా, అలాగా అవన్నీ ఉంటాయి. అది తర్వాత చెప్పినవన్నీ ఇందులో పొందుపరుస్తారు. కేసు సెక్షన్ ఇది మారుతుందా లేదు, తక్కువ ఉందా, ఆ చిన్న సెక్షన్స్ వెళ్తాయి, లేదు అంటే దానికి యాడ్ అయిపోతాయి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మ్యామ్ అతను జానీ మాస్టర్ కనుక ఓకే నేను చేశాను అని ఏమన్నా ఒప్పుకుంటే అప్పుడు ఏమన్నా కేసు అనేది ఎలా అవుతుంది? అప్పుడు కూడా చేసినా కూడా కేసే. నువ్వు ఒప్పుకున్నా, ఇప్పుడు నిప్పును పట్టుకున్నావు, అయ్యో నిప్పును పట్టుకున్నానే అని నీకు పశ్చాత్తాప పడినా కాలుతుంది, అనుకోకుండా చేయి పెట్టినా కాలుతుంది. నేరం కూడా అంతే, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా శిక్షకు మాత్రం నీకు అర్హుడు, శిక్ష మాత్రం పడుతుంది. దాంట్లో ఏం ఎగ్జంప్షన్ ఉండదు. కాకపోతే ఏంటంటే అంత సివియర్ గా ఉండదు, తగ్గచ్చు. కొన్ని సెక్షన్స్ యాడ్ ఆన్ అవ్వకుండా తగ్గించే ఆస్కారం ఉంటుంది. వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడారు మ్యామ్, ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. లైక్ మా హస్బెండ్ అయితే అలా ఏం చేయలేదు, ఆ అమ్మాయి వాళ్ళ మదర్ కావాలని ఇలా చేస్తున్నారు, లేకపోతే ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఇన్ని డేస్ ఎందుకు రెస్పాండ్ అవ్వకుండా. అదే మీరు గ్రహించవలసిందా ఏంటంటే పాయింట్ 1, ఎప్పుడో జరిగింది అంటే జరిగింది కదా, ఎప్పుడో ఒకసారి జరిగింది అంటే ఇప్పుడు జరగలేదనడానికి ఏంటి గ్యారంటీ? జరిగింది అంటే ఒకసారి పులి మానవుడు మాంసానికి అలవాటు పడింది అంటే అది మానిటర్ అంట, ఏమోగాడైనా అంతే. నువ్వు అప్పుడు వచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు రావు? ఇవే అమ్మా, మానసికంగా హింస పెట్టడం అంటే ఇదే ఆడవాళ్ళని. అప్పుడు వచ్చావు, ఇప్పుడు ఎందుకు రావు అని అంటే ఆ అమ్మాయి ఏదో మర్చిపోవడానికి, ఏదో దాని దరిద్రానికి కొద్ది ఒప్పుకుందో, ఏదో అయింది అనుకుంటావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే మాట అంటే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది? ఏంటంటే అది భరించేవాడికే తెలుస్తుంది. మనం కూర్చుని చెప్తాం, ఇప్పుడు మాకైనా కోర్టులో వచ్చింది, అందుకే మేము అంటాం డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర పర్ఫెక్ట్గా నిజమే చెప్పాలి. నువ్వు దాచేవనుకో మేము ఎక్స్ప్రెస్ చేసేది వేరే ఉంటుంది. ప్రతిదీ మాకు తెలిసిందనుకో దీన్ని మేము సేవ్ చేసుకో, దానికి కావాల్సిన న్యాయం ఏంటో మాకు తెలుస్తుంది. సో వీళ్ళే అంటున్నారు, వీళ్ళే ఒప్పుకుంటున్నారు ఎప్పుడో జరిగింది అని అంటే సంథింగ్ ఈస్ రాంగ్, జరిగింది. సో ఇలాంటివి ఏంటంటే ఒకసారి జరగనండి, 2 సార్లు జరగనండి, అది కంటిన్యూ అవ్వకుండా ఉండదు అన్న గ్యారంటీ లేదు, కంటిన్యూ అవుతుంది అన్న నమ్మకం లేదు. డిపెండ్ ఆన్ పర్సన్స్. ఏదో అయి ఉండొచ్చు, ఆ అమ్మాయికి ఎంత హర్ట్ అయి ఉంటే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో, ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా భవిష్యత్తు ఉంది. ఇప్పుడు సాంఘికంగా ఆ అమ్మాయి ఎన్నో ఎదుర్కోవాలి. జానీ మాస్టర్ పాడు చేసేట దీన్ని అంటారు. ఇప్పుడు భర్త వదిలేసాడు అని అంటారే తప్ప భర్త మీద కోపం వచ్చి భార్య వదిలిందని ఎప్పుడైనా కేసుల్లో విన్నారా? అరే వీడి పెళ్ళాన్ని వదిలేసింది, వీడి పెళ్ళాం వదిలేసిందని ఎవరైనా అన్నారా? మొగుడు వదిలేసింది రా అంటారు. వాడు తప్పు చేసినా కూడా భార్య భరించాలి. అంటే మన సమాజం అలా తయారైంది, మనం ఎవరిని అనలేము. ఇది ఎప్పటి నుంచో వస్తుంది. ఇప్పుడు అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది అంటే అమ్మాయి ఎంతో పెయిన్ ఉంటేనే. మేడం ఇప్పుడు ఒకవేళ శిక్ష అనేది పడితే జానీ మాస్టర్ కి అసలు ఎన్ని ఇయర్స్ ఆఫ్ పనిష్మెంట్ అనేది అప్లికబుల్ అవుతుంది మ్యామ్ ఈ కేసుకున్న సీరియస్నెస్ ని బట్టి? ఫస్ట్ ఇదంతా ప్రూవ్ అయిన తర్వాత పడితే ఫస్ట్ మాత్రం 30 days వరకు బెయిల్ రాదమ్మా. 30 days కంపల్సరీ ఉంచుతారు. తర్వాత ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ పిటిషన్ వేసిన 90 days అయితే కంపల్సరీ ఉండవలసిన అవసరం ఉంటుంది ఇలాంటి కేసెస్లో. ఎందుకంటే కేసు ఎంతవరకు సివియారిటీ ఉంది అనేది ఏంటంటే వాళ్ళిద్దరు ఒప్పందం ఏంటి, వాళ్ళకి ఏంటి అండర్స్టాండింగ్ మీద ఒప్పుకుంది ఆ అమ్మాయి. జానీ మాస్టర్ ఆమెను రమ్మన్నాడు, అవన్నీ ఇందులో వస్తాయి.
వచ్చిన తర్వాత ఒకవేళ ఆ అమ్మాయికి ఏదైనా కాంపెన్సేషన్ ఇస్తాను కానీ లేకపోతే గిఫ్ట్ రూపంగా ఏమైనా ఇస్తాను అని అంటే కనుక అది ఇయ్యకపోతే ఈమె ఏమైనా కేసు పెట్టిందా, దానికోసం ఏమైనా మిస్యూజ్ చేస్తుందా లాని అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఒకవేళ అమ్మాయిదే తప్పు అంటే కనుక జానీ మాస్టర్ ఆమె మీద పరువు నష్టం దావా వేసే అవకాశం ఉంది. అంతవరకు 14 days మాత్రం ఈయన దగ్గర నుంచి గ్యాదర్ అవుతాయి. ఈ అమ్మాయిని కూడా ఇంట్రాగేట్ చేస్తారు. అంటే ఇంట్రాగేషన్ వేరు, ఈ అమ్మాయిని కూడా అడుగుతారు. అడిగి ఏంటి మీరు కరెక్ట్ చెప్పండి అని అంటారు. అతన్ని ఇంట్రాగేట్ చేస్తారు. ఈ అమ్మాయిని అడుగుతారు అసలు జరిగింది ఏంటి, మీరు నిజం చెప్పండి అని. అక్కడ ఎవిడెన్స్ ఇక్కడ ఎవిడెన్స్ టాలీ చేసుకుంటారు. టాలీ చేసి దాన్ని FIR లో పొందుపరిచి ఛార్జ్ షీట్ ఫామ్ వేసేస్తారు. అప్పుడు నీకు సెక్షన్స్ యాడ్ అవుతాయి. మ్యామ్ ఇంకా లైక్ వాళ్ళ అంటే తను మెన్షన్ చేసిన దాంట్లో FIR లో కానీ అది చాలా లెంతీగా 40+ ఎంతో పేజెస్లో ఆమె రాసింది, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది, అంత చేసింది అంటున్నారు. అందులో అమ్మ మెన్షన్ చేసింది నన్ను కన్వర్ట్ అవుతే ఇలా, తను హిందూ వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి కన్వర్ట్ అవుతే నేను మ్యారేజ్ చేసుకుంటాను ఇట్లా అనేసి చెప్పారు అని చెప్పి అందులో మెన్షన్ చేసింది. మ్యామ్ దీన్ని ఎలా చూడాలంటారు? కన్వర్ట్ అయితేనే మ్యారేజ్ చేసుకుంటాను అని అన్నప్పుడు ఆ అబ్బాయితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయకూడదు. కన్వర్షన్ అనేది తప్పు అని అందరూ చెప్తున్నారు. అతను అడగకూడదు, ఈమె వెళ్ళకూడదు. ఎవరైనా అనుకోండి తప్పు చేయాలి అని అనుకున్నారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. వేరే మీకు సంబంధించిన క్యాస్ట్లో కూడా ఉన్నారు కదా ఈ కొరియోగ్రాఫర్స్. ఆ క్యాస్ట్లోనే ఉన్నారా? హిందూస్లో లేరా? ఈ ఏడుపేదో అక్కడే ఏడవచ్చు కదమ్మా. తర్వాత కన్వర్షన్ అయ్యేమన్నారు అని వాళ్ళని బ్లేమ్ చేసే కన్నా నీ బుద్ధి ఏమైంది? తప్పు ఇక్కడ ఇద్దరిది ఉంది, ఆ అబ్బాయిది ఒకటిదే ఉంది అని అనుకోవద్దు. అబ్బాయి కరెక్ట్గానే చెప్పాడు, నువ్వు రాతో పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు నన్ను మా జాతిలో కన్వర్ట్ అవ్వాలి అని అన్నాడు. కట్ చేయాలి అప్పుడే. నువ్వు కంటిన్యూ ఎందుకు చేసావు? అదే అంటుంది నాకు అట్లా నన్ను చాలా ప్రెజరైజ్ చేశారు అన్నట్టు చెప్తుంది, వాళ్ళ వైఫ్ అండ్ ఇద్దరు కలిసి అని. అవును, వదిలేయాలి. ప్రెషర్ చేశారు, నువ్వు అవ్వాలని అనుకుంటున్నావా అంటే నీకు ఇష్టం ఉందనే కదా. ప్రెషరైజ్ చేశారు, ఒప్పుకుంటున్నది అని అంటున్నప్పుడు అక్కడ ఇష్టం ఉన్నట్టే కదమ్మా లెక్క. ఇవన్నీ ఏంటంటే అందుకే ఈ 14 days ఎవరి తప్పు ఏది ఉంది అనేది బయటకు వస్తుందమ్మా. ఎవరు ఏం చేస్తున్నారు, ఈ అమ్మాయి డబ్బు కోసం ఇది పెట్టిందా లేదా నిజంగానే అతను ప్రెషరైజ్ చేశాడా, ఇవన్నీ తేలుతాయి. తేలిన తర్వాత వాటి మీద సెక్షన్స్ యాడ్ అవుతాయి. సివియర్గా ఉంటుంది. ఇది కూడా మత మార్పిడి ఇది కూడా యాడ్ అయ్యింది అంటే చాలా సివియర్గా ఉంటుంది. లేదు అంటే మాత్రం ఆ అమ్మాయి ఇది మాత్రం చాలా హార్ష్గా ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆ అమ్మాయిది రాంగ్ అని ప్రూవ్ అవుతే ఆ అమ్మాయికి కూడా ఆ అమ్మాయికి ఉంటుంది, ఊరుకోరు కదా. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అయితే ఆ అమ్మాయి జానీ మాస్టర్ మీద వేరే వేరే సెక్షన్స్ యాడ్ అవుతాయి. దానికి చాలా ప్రొలాంగ్ అవుతుంది. అతను అనుభవిస్తున్నప్పుడు తిను అనుభవించాలి కదా. ఇది కనుక మోసం చేసి ఈమె లేనిపోనివన్నీ పెడితే కనుక ఈ అమ్మాయికి కూడా ఇలాంటివి అనుభవించవలసి వస్తుంది. ఏదో సెక్షన్స్ ఉన్నాయి, లా దీనికి ఇచ్చింది, మత మార్పిడి చేసేవాడికి శిక్ష పడుతుంది అని అంటే అక్కడ నిర్దోషిని కూడా మీరు తీసుకొచ్చి లాక్కు పెట్టి బోన్లో నిలబెట్టండి అని కాదు. అదే అతను నిర్దోష దోష తేల్చేది పోలీసు వాళ్ళు తీరుస్తారు. ఆ ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి కోర్టులో పెడతారు. అప్పుడు కోర్టు నిర్ణయిస్తుంది. మ్యామ్ ఇప్పుడు ఇది ఫాల్స్ కేసా లేకపోతే నిజాలు ఎంతవరకు అనేది మనకు కూడా తెలియదు కరెక్ట్గా. బట్ ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అబ్బాయిలు కనుక మేము తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది కావాలి కదా మేడం. ఇలాంటి కేసెస్లో కొంతమంది ఏమో వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో అబ్బాయిలు అమ్మాయిల్ని బ్లేమ్ చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు. సో వాళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి ఇంకెంత వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ఎవిడెన్సెస్ అనేది వాళ్ళు ఉండాలి మ్యామ్? పరువు అనేది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా ఉంటుంది. సో తల్లిదండ్రి మిమ్మల్ని చదువుకోవడానికి పంపిస్తున్నారు, వెళ్ళండి చదువుకోండి. అంతేగాని కాలేజీలో ఒక అమ్మాయి అవసరమా, చదువు కంప్లీట్ చేసుకోండి, ఇంటర్ నుంచి మొదలు పెడతారు, అక్కడి నుంచి గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటే 18 years నుంచి వీళ్ళకి గర్ల్ ఫ్రెండ్ కావాలి. అందరు ఆడవాళ్ళు ఒకలాగా ఉండరు, అందరు మగవాళ్ళు మంచివాళ్ళు కాదు, అందరు ఆడవాళ్ళు మంచిగా వాళ్ళు. మంచి చెడు అని నేను అన్నాను, వాళ్ళ మెచ్యూరిటీని బట్టి ఉంటుంది. ఆ టైంలో వాడు బ్రెయిన్ ఎలా మారుతుందో ఎవరికి తెలియదు, మైండ్ కదా. ఆ ఆలోచనలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాయి. అంటే అది వాళ్ళ తప్పు కాదు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల జరిగే ఒక ప్రక్రియ. సో దీని జోలికి పోకుండా ప్రతి ఆడ మగ కూడా సర్టన్ ఏజ్ వరకు దానికి దూరంగా ఉండి కెరియర్ మీద ఫోకస్ చేసి కెరియర్లో పైకి వచ్చిన తర్వాత చక్కగా సంబంధం చేసుకుని పెళ్లి చేసుకుంటే బెటర్. మేము చెప్పే సలహా అది.
ఇలాగా గర్ల్ ఫ్రెండ్ 1 2 గర్ల్ ఫ్రెండ్ వేస్తే ఇగో ఇలాంటి కేసుల్లోనే ఎప్పుడో ఘోరాలు జరిగిపోయిన తర్వాత మేము ఎందుకు చేసామని ఆలోచించే కన్నా ఈ నేరాలు చేయకుండా ఉంటే ఘోరాలు జరగవు కదా. ఇవన్నీ నేరాలే కదమ్మా. ఎందుకు చేయాలి? ఆడవాళ్ళు ఇలా పెడుతున్నారు అని మగవాళ్ళు అంటారు, మగ ఆడవాళ్లే జీవితాలు నాశనం అయిపోతున్నాయని ఆడవాళ్ళు అంటున్నారు. వీళ్ళిద్దరూ కలిస్తే సమాజం నాశనం అయిపోతుంది. ఒక్కడెవడో దీనికి కంటిన్యూ చేస్తున్నాడు. దానివల్ల యూత్ చాలా ప్రాబ్లమ్స్ లో పడుతుంది. చిన్న పిల్లలకి ఏంటంటే ఏదైనా పేరెంట్స్ ఇది వద్దు నాన్న అన్నా అంటే అదే కావాలి అంటారు. సెక్స్ అవేర్నెస్ కావాలి, కాదని మేము ఎవ్వరూ అనం, వాళ్ళకి తెలియాలి. కానీ సర్టన్ ఏజ్ వచ్చిన దాకా దాని జోలికి పోకూడదు. పోతే మాత్రం వాళ్ళు గ్రోత్ అవ్వరు. దేంట్లో ఫైనాన్షియల్గా కానీ వాళ్ళ కెరియర్గా కానీ అక్కడి నుంచి డౌన్ఫాల్ అవుతుంది. వెళ్ళలేరు, ఎక్కలేరు, వాళ్ళకి బ్రెయిన్ సహకరించదు. అదే వీడు ఇలాంటి వాటికి వెళ్లకుండా వెళ్ళారని అలా అని అంటే ఈ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? హాస్టల్స్లో వేస్తున్నారు. హాస్టల్స్లో కూడా రకరకాలుగా ఉన్నాయి కదా. లేడీస్ హాస్టల్ వేరు, జెంట్స్ హాస్టల్ వేరు అని అంటున్నారు. అలా కాదు, మనం ముందు నుంచే వాళ్ళకి చెప్పాలి, నాన్న నీ కెరియర్ ఇది, ఆ కెరియర్లో ఫోకస్ చేయండి. 25 years వచ్చిన తర్వాత నీ ఇష్టం అని వదిలేస్తే వాళ్ళకే తెలుస్తుంది ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది రైట్ అని తెలుస్తుంది. అప్పటి వరకు మాత్రం పేరెంట్స్ వాళ్ళని పట్టుకుని ఉండాలి అంటే వేరే వాళ్ళకి మనకి కామెంట్స్ వస్తాయి ఏంటని. ఎంతవరకు పట్టుకోవాలి? మన పిల్లలు బాగుండాలి అంటే పట్టుకోవాలి. వాళ్ళతోటి పేరెంట్స్గానే కాకుండా యాజ్ ఏ ఫ్రెండ్ మీరు ట్రీట్ చేస్తే వాడు ఏది చేసినా పేరెంట్కి వచ్చి చెప్తాడు. చెప్పారు అంటే మనం దాన్ని ఇది కాదు, ఇది కరెక్ట్, ఇది తప్పు అని మనం చెప్పే ఆస్కారం మనకు ఉంటుంది. ఘోరం జరిగిపోయిన తర్వాత మనకి తెలుసుకుని రోడ్డు ఎక్కిన తర్వాత వాడికి ఇది తప్పురా నాన్న అని అనే కన్నా ఎప్పుడైనా చూడండి ఇలాంటి పనులు ఏమైనా జరిగితే పిల్లల్ని తిట్టడం కాదు, వీళ్ళకి సంస్కారం ఇచ్చిన తల్లిదండ్రులను అనాలంటారు. తల్లిదండ్రులు ఏ తప్పు చేయమని చెప్పరు పిల్లలకి, కానీ పిల్లలకి ఆ మైండ్ సెట్ అలా వస్తుంది. అది చెప్పాం కదమ్మా, ఆ ఏజ్ వచ్చిన తర్వాత హార్మోనల్స్ చేంజింగ్ లో జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే పేరెంట్స్ కొంచెం కాపలా కాయాలి, తప్పదు. ఇన్ని రోజులు మీరు కష్టపడి పెంచారు కాబట్టి ఆ 22-23 years అంటే ఆ బీటెక్ కంప్లీట్ అయ్యి ఏదో వాడు ఒక ఉద్యోగంలో పడ్డాడు అంటే కనీసం వాడు తప్పు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు అని అంటే సంబంధాలు చూసి పెళ్లి చేసేయండి అంతే. ఏ వయసులో జరిగేది ఆ వయసులో జరిగిపోవాలమ్మా, ఇదేం తప్పు కాదు, చెయ్యాలి కదా ఎప్పుడైనాను. సో ముందుగానే చేసేస్తే బయటికి వెళ్ళే అవసరం ఉండదు. ఇప్పుడు ఇంట్లోనే మీకు అన్నీ ఉన్నాయంటే బయట ఫుడ్ కావాల్సి కదమ్మా, బయటకు వెళ్ళరు కదా. సో మనం పేరెంట్స్ అలా చేశారనుకోండి ఈ నేరాలేవో 50% మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. మన పిల్లలు కూడా బాగుపడతారు, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అయింది అనుకోండి, వాళ్ళకి అది దొరకలేదు అని అంటే డ్రగ్స్కి అడిక్ట్ అవుతారు ఈ ఏజ్. దాంట్లో వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. అందుకని ఏంటంటే కొంచెం 23-24 years వరకు ఏదో ఒక దాంట్లో వాడి జీతం తక్కువ కదా. పిల్లలు కూడా ఈవేళ రేపు ఎలా ఉన్నారు తెలిసిన, వాడికి ప్యాకేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఎన్ని లక్షలు నీకు ప్యాకేజు? వాడికి 20 లక్షలు ప్యాకేజ్ వచ్చే లోపల వాడి వయసు ఎంత ఉంటుంది? 35 years. 10 మందిని ఈజీగా చక్కబెట్టి ఉంటాడు వాడు. కరెక్ట్ అమ్మా, అది వీళ్ళకి అక్కర్లేదు. అమ్మాయిలకి 20 lakhs ఉందిట ప్యాకేజ్, అది గొప్పగా చెప్పుకుంటారు. మళ్ళీ అబ్రాడ్ సంబంధం అంటారు. 1.5 year వీళ్ళు డైవర్స్కి వెళ్ళిపోతారు. అవసరమా? మంచి పిల్లడు, బుద్ధిమంతుడు, గ్రోత్ ఉన్నవాడు, జీతం తక్కువైనా పర్వాలేదు, చదువుకోండి. ఒక 1 or 2 years మీరు కూడా చదువుకున్నారు కదా, మీరు జాబ్ చేయండి, అప్పుడు ఇలాంటి క్రైమ్స్ జరగవు. పేరెంట్స్ చేయాలి. మ్యామ్ ఇంకొకటి మ్యామ్, లైక్ ఇప్పుడు చూస్తున్నాం ఇంత నేమ్ అండ్ ఫేమ్ ఉన్న ఈ ఒక్క కేసు అనే కదా, మొన్నేమో ఇంకొక యాక్టర్ ఏపీలో జరుగుతుంది. ఎందుకని మ్యామ్ ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఇంత నేమ్ అండ్ ఫేమ్ ఉన్న అందరు ఎందుకు ఇలాంటి వాటిల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? అసలు ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఫేమ్ ఉన్నా, ఏది ఉన్నా కళ్ళు ఒకటే అందరికీ. ఇప్పుడు మనం ఏదైనా చూస్తాం, ఒక మంచి లొకేషన్ చూస్తావు, ఏమంటావు? వావ్ ఎంత బాగుందో అంటావు. వస్తుందా రాదా? ఆ ఫీలింగ్ నీకు వస్తుంది కదా. సో ఎప్పుడో అప్పుడు వాడికి ఆ ఫీలింగ్ వస్తుంది, అది పట్టుకుంటారు. వాళ్ళ ఒప్పంద ప్రకారంగా వాళ్ళు కనుక కంప్లీట్ చేస్తే ఓకే, కనిపించవు, బయటికి రావు. ప్రతి వాళ్ళకి ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారని మన పూజారి గారు, ఎవరు నాగేష్ పూజారి అడ్వకేట్ గారు చెప్పినట్టు అందరికీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేరని ఏం లేదు. కొంతమంది శారీరకంగా పెట్టుకుంటారు, కొంతమంది మాటలతోటి గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేసుకుంటారు. ఫిజికల్ రిలేషనే అని కాదు కదా, రిలేషన్, ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కదమ్మా. ఇవాళ రేపు అందరికీ కామన్. ఏంటంటే ఈ స్ట్రెస్ వల్ల ఎవరికైనా ఒక ఫ్రెండ్ ఉండాలి, కావాలి ఫ్రెండ్.
అది ఫిజికల్ గానే ఎందుకు ఎన్నుకోవాలి యూత్? నేను అదే అంటున్నా, యూతే సర్వనాశనం అయిపోతున్నారు. ఇప్పుడు ఎక్కువ అయ్యేది పెద్దవాళ్ళు. ఒక 40 years దాటిన వాడు ఎవడైనా బయటకు వచ్చాడా? అమ్మాయి ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నవాడు. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీస్కి వెళ్ళకండి, నార్మల్ పర్సన్ చూడండి. ఫిల్మ్ ఇండస్ట్రీస్లో నేను అడగను, ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి రిలేషన్షిప్లో ఉంటారు. తర్వాత వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ వస్తే వాళ్ళు బయటకు వచ్చేయచ్చు, వాళ్ళకి ఏం బాధ లేదు. నార్మల్ పర్సన్స్ ఎవరైనా బయటకు వచ్చారా? ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కాబట్టి వాళ్ళు బయటకు రాని ఆ ఒప్పందం మీద. వీళ్ళు ఇప్పుడు ఏంటి, చిన్నపిల్లలు, వీడికి ఏమి తెలియదు, ఏదో అట్రాక్ట్ అయిపోతాడు. అది ఓసారి చిన్న వాచే కదా అడిగిందని ఏదో వాళ్ళ డాడీ జోబులోంచో 400-500 కొట్టేసి దానికి వాచ్ ఇస్తాడు. వీడు వాచ్ తెచ్చాడు కదా అని నెక్స్ట్ ఇంకోటి అడుగుతారు, గిఫ్ట్, పుట్టినరోజు, బర్త్డే గిఫ్ట్లకే పడుతున్నారు. ఇప్పుడు ఏవో సినిమాల్లో రీల్స్ కూడా వచ్చాయి, చూసాం మేము. క్రెడిట్ కార్డు మొత్తం నాకేస్తుందిరా గర్ల్ ఫ్రెండ్ అని అంటున్నారు. నాకేస్తుంది అంటే నువ్వు ఇస్తున్నావు కాబట్టి నువ్వు ఎందుకు ఇవ్వాలి? నువ్వు దానికి అలవాటు ఎందుకు పడాలి? అసలు మగవాడు తప్పు ఉంది కదా అక్కడ. ప్రతిదీ ఆడదాన్నే అని అనకూడదు. నువ్వు లంచం వేయడం మొదలు పెట్టావు, తీసుకోవడం దీని హక్కు. అసలు మీరు ఆ జోలికి వెళ్ళకండి, దానికి వెళ్లకుండా మీరు చదువుకోండి, హాయిగా మ్యారేజ్ చేసుకోండి, సుఖంగా ఉండండి. 100 ఏళ్ళు ఎవడు బతకడు ఇప్పుడు ఈ హర్రీ బరీ లైఫ్లో. బతికున్న 50 ఏళ్ళు ఎంజాయ్ చేయండి, హాయిగా సుఖంగా ఉండండి. లేదు అంటే ఇగో ఇలాంటి కష్టాలు వస్తాయి, జైలు పాలవుతారు, మీ ఫ్యామిలీస్ సర్వనాశనం, డిస్ట్రాయ్ అయిపోతాయి. అది అవసరం లేదు కదమ్మా. మీ కెరియర్ మొత్తం లాస్. ఈ ఫస్ట్ నుంచి మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయాలనేసరికి నీ వయసు అయిపోతుంది. అంత వయసు ఉండదు, భగవంతుడు ఇయ్యడు. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. దేవుడా మళ్ళీ నాకు టైం అంటే బ్యాక్ రాదు. సో ఇచ్చిన దాన్ని మీరు సద్వినియోగం చేసుకుని సంతృప్తిగా జీవిస్తే ఈ క్రైమ్స్ జరగవు, ఇలాంటి ఘోరాలు ఉండవు, పేపర్లలో హెడ్డింగ్ రావు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, బాగా చెప్పారు.